పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జూలై 11 ప్రపంచ కథోలికల బెనడిక్ట్ గారి పండుగ. పరిశుద్ధ బెనడిక్ట్ గారు క్రీస్తు శకం 480 మరియు 547 మధ్య కాలంలో పాశ్చాత్య సన్యాస జీవనానికి పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన రూల్ ఆఫ్ సెయింట్ బెనడిక్ట్ నేటికి ప్రపంచవ్యాప్తంగా అనేక మఠాల్లో అనుసరించబడుతుంది. ఇటలీలోని నర్సియా పట్టణంలో సుమారు క్రీస్తు శకం 480 సంవత్సరంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు మంచి క్రైస్తవ విద్యను అందించారు. యువకుడిగా రోమ్లో చదువుకుంటున్న సమయంలో అక్కడ చూసిన విలాసవంతమైన జీవితం ఆయనకు నచ్చలేదు. అందుకే అన్నింటినీ విడిచిపెట్టి దేవుని కోసం ఏకాంతంగా జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. ఇటలీలోని సమీపంలో ఒక గుహలో సుమారు 3 సంవత్సరాలు ప్రార్థన, ఉపవాసం, ధ్యానంతో గడిపారు. ఆయన పవిత్ర జీవితం గురించి తెలిసిన అనేక మంది ఆయనకు శిష్యులయ్యారు. ఆయన అనేక మఠాలను స్థాపించారు. చివరకు మెంటో కాన్సినియో అబ్బి అనే ప్రసిద్ధ మతాన్ని నిర్మించారు. అక్కడే తన ప్రసిద్ధ నియమావళి రూల్ ఆఫ్ సెయింట్ బెనడిక్ట్ను రచించారు. ఆయన బోధనలలో ముఖ్యమైన సూత్రం ప్రార్థించు మరియు శ్రమించు. ఆయన నియమావళి ప్రతిరోజు ప్రార్థన, కష్టపడి పనిచేయడం, వినయం, విధేయత, ప్రేమతో సేవ చేయడం, పవిత్ర గ్రంథ పఠనం. విషం కలిపిన పాత్రపై శిలువ గుర్తు వేయగానే అది పగిలిపోయిందని చరిత్ర చెబుతూ ఉంది. అనేక రోగులను స్వస్థపరిచారని విశ్వసిస్తారు. దుష్టాత్మలను నుండి ప్రజలను విముక్తి చేసినట్లు క్రైస్తవ చరిత్రలో పేర్కొన్నారు. క్రీస్తు శకం 547 మార్చి 21వ తేదీన పరిశుద్ధ బెనడిక్ట్ గారు పరలోకానికి ప్రాప్తి నొందారు. మరణానికి ముందు పవిత్ర బలి అర్పణలో పాల్గొని ప్రార్థిస్తూ తన ఆత్మను దేవునికి అర్పించారని చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఆయన చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూత్రం దేవునికి మొదటి స్థానంలో ఉంచడం, ప్రార్థనతో పాటు కష్టపడి పనిచేయడం, వినయంతో జీవించడం, ప్రతి పనిని దేవుని మహిమ కొరకు చేయడం, శాంతి, ప్రేమ, సేవలతో జీవితాన్ని గడపడం.